భవానీ గారు నా మాట వినిపిస్తుందండి? సిగ్నల్ కట్ అవుతుంది సార్. ఒక్కసారి నా మాట వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, అంటే మీరు అన్నారు కుక్క ఒకప్పుడు నాతో చాలా బాగుండేది, అసలు ఏమనేది కాదని చెప్పి. పాప కనిపించక ముందు ఎలా ఉంది, పాప కనిపించకపోయిన తర్వాత ఎలా ఉంది, కనిపించక ముందు ఎలా ఉండేదండి? మా పాప కుక్క మాతో ఉండేటప్పుడు సార్ ఎలా చేసేది కాదు. నేను ఎంత దూరాన్ని ఉన్నా నేను పిలిస్తే వచ్చేసి సార్. నేను ఫుడ్ పెట్టేటప్పుడు కూడా నేను ఏమనేది కాదు. ఎప్పుడు నా మీద ఎగరడం కానీ నన్ను కరవడం కానీ జరగలేదు సార్. నాతోనే ఉండేది. ఇలా కూర్చొని సైగ చేస్తే అక్కడ కూర్చుంది సార్ కుక్క. మరి అలాంటి కుక్క ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఎవరో కుక్కని కొట్టడం జరిగింది అని అనుకుంటున్నాం సార్. దాని మైండ్ అయితే డిస్టర్బ్ అయింది సార్. అంటే దాని తల మీద దాడి చేశారు అనుకుంటున్నారా మీరు? అంటే మీరు అందరి కనుబొమ్మ దగ్గర ఇందులో గాయం ఉందని చెప్పి. అవును సార్, అవును సార్. ఎవరో కొట్టే ఉంటారు సార్, గాయాలు చేయకుండా. కానీ దాని మైండ్ అంత డిస్టర్బ్ అవ్వదు సార్. మీకు ఎలా అర్థమైంది కుక్క మైండ్ డిస్టర్బ్ అయిందని చెప్పి? చెప్పండి. ఇది వరకు ఉన్నట్లేదు సార్. ఇది వరకు ఉన్నట్టు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అరిచిస్తారు. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళినా మా ఆయనగారు వెళ్ళినా సరే అరుస్తుంది సార్ కుక్క. అసలు ఈ కుక్క ఎలా దొరికిందండి? ఒకసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే గణేష్ తెచ్చా అంటున్నారు కదా. గణేష్ గారు, ఆ కుక్క మీకు అంటే ఎలా మీరు ఇంటికి తీసుకొచ్చారు? ఎక్కడ దొరికింది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొచ్చాను. ఓకే, ఎన్ని నెలలు అయింది? 5-6 నెలలు అయింది అన్నారు తెచ్చి? అవునండి సార్, 5-6 నెలలు అయింది, మించి ఎక్కువ లేదు. ఇందాక పాప గురించి మీరు చెప్తూ ఉన్నారు. పాప హలో, అదే సార్, పాప వదిలి ఉండేది సార్. అసలు ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాలే తీసుకెళ్ళిపోయేవాడిని. అంటే మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? కానీ ఇంటికాడ దింపేసి. చెప్పండి. పని ఉంది కదా అని వాళ్ళ అమ్మగారికి ఇస్తాను కదా అన్న ఉద్దేశమని వెళ్ళాను సార్. తర్వాత ఎలా జరుగుతుందని అనుకోలేదు సార్. అంటే నేను వచ్చారు 3 సంవత్సరాలు అవుతుంది సార్ ఇందులో. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు సార్. అలా ఎప్పుడూ జరగలేదు సార్. అక్కడ చుట్టూతో ఏమైనా వన్యమృగాలు ఉంటాయా అండి? మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే వన్యమృగాలు ఏమైనా దాడి చేసి ఉండొచ్చని చెప్పి. అలా జరగకూడదని కోరుకుందాం. బట్ మీరు అక్కడ 20 ఏళ్ళకి పైగా ఉంటున్నారంటున్నారు కాబట్టి ఎప్పుడైనా చూసారా ఆ దరిదాపుల్లో? అలాంటివి ఏమీ లేవు సార్. ఏమీ లేవు సార్. అలా మా భవానీ పాప, ఎందుకంటే తల్లిగా మీకు చాలా బాధగా ఉంటుంది, అది అర్థమవుతుంది. పాప ఉదయం లేచిన దగ్గర నుంచి మీతో ఎలా ఉండేది, అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేది? మీరు కాకుండా ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్ళేదా? వెళ్ళేది కాదు సార్. అయితే వాళ్ళ డాడీ, లేదంటే నేను, బయట వాళ్ళ దగ్గర, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్. బయట వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు సార్. ఎవరిని నమ్మదు అమ్మే, ఎవరి దగ్గర ఉండదు. ఎవరైనా ఏమైనా పెట్టినా సరే తీసుకొస్తారు అమ్మే. అంటే చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు వస్తే బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇచ్చిన బయట వాళ్ళు ఒక 2-3 రోజులు అలవాటు అవ్వాలి సార్. 2-3 రోజులు అలవాటు అవ్వకపోతే కానీ అమ్మాయి ఉండదు. ఎవరన్నా వచ్చిన వాళ్ళైనా మా చుట్టాలన్నా రా అమ్మాయి ఎత్తుకుంటానంటే ఉండదు సార్. మా దగ్గరే నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఉండాలి సార్. సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలకి చాక్లెట్ లాంటివి ఏమో ఇస్తూ ఉంటే కనుక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే దానికోసం ఆశపడతారు. జ్ఞానేశ్వరి ఎలా ఉంటుందమ్మా? అలా మా అమ్మాయి అయితే ఎవరైనా బయట వాళ్ళు ఇస్తే తీసుకొస్తారు. ఇంట్లో వాళ్ళు మేము అలవాటైన వాళ్ళు ఇస్తే తీసుకుంటారు సార్. బయట వాళ్ళు ఎవరు ఇచ్చినా తీసుకోదు. తల్లి మీరిద్దరే ఉంటారా, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటారమ్మా? అత్తయ్య మామయ్య కూడా ఉంటారు సార్. కాకపోతే ఆ రోజు అత్తయ్య గారు లేరు. మామయ్య గారు ఉన్నారంటే ఈ తోటలోనే పనిచేస్తున్నారు సార్.
నేను ఒకదాన్ని ఉండడంతో పిల్లలిద్దరినీ చూసుకోవడంతో అప్పటికే నాకు కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల పెద్ద అమ్మాయి ఆడుకుంటుందిలే, ఎప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలా ఎప్పుడైనా మాకు భయం ఉండడం కానీ అట్లీస్ట్ చిన్న అనుమానం ఉన్నా సరే పాపని నేను వదిలేదాన్ని కాదు సార్, ఎప్పుడు వదలలేదు సార్. వాళ్ళ నాన్న కూడా వెళ్ళినా సరే చిన్న అమ్మాయిని వదిలేసి అమ్మాయి ఇంకా వెళ్ళేదాన్ని సార్. కాకపోతే ఆ రోజు ఏంటంటే చిన్న అమ్మాయి కూడా పేచి పెట్టడంతో ఇంక పెద్ద అమ్మాయి ఆడుకుంటుంది కదన్న ఉద్దేశంతో ఉన్నాను సార్. కాకపోతే ఎంతవరకు జరుగుతుంది, ఇంత ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంత జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మేమైతే. నువ్వు బాధపడకు, నాకు తెలిసి నువ్వు ఏడ్చి ఆ కళ్ళంబడి నీళ్లు కూడా ఎండిపోయాయి, ఆరిపోయాయి, ముఖం లాగేసింది నీది. అమ్మ పడుకొని ఎన్ని రోజులు అయింది తల్లి? నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 6 రోజులు అవుతుంది సార్. 6 రోజుల్లో దాదాపు ఒక్కరోజు కూడా పూర్తిగా పడుకోలేదు సార్. గణేష్ మీరండి? ఒక్కరోజు కూడా తను కూడా పడుకోలేదు సార్. మేము ఎంతో కొంత కొంచెం అట్లీస్ట్ వచ్చేస్తుందన్న ధైర్యంతోనన్నా, చిన్న ధైర్యంతోనన్నా ఉన్నాను సార్. కాకపోతే తన అబ్బాయి నేను అమ్మాయిని, నా బాధ తెలుస్తుంది, తన బాధ బయటికి చూపించుకోలేకపోతున్నాడు సార్. తన బాధ బయటకు చూపించుకుంటే మేము ధైర్యాన్ని కోల్పోతున్నామేమో అని ఈ 6 రోజుల నుంచి అట్లీస్ట్ మొహం కూడా సరిగ్గా కడగలేదు సార్. అంత పెయిన్ అనుభవిస్తున్నాడు తను. నేనైనా ఎంతో కొంత వస్తుంది అన్న ఆశ ఉంది, ధైర్యం ఉంది సార్. కాకపోతే తను ఏంటంటే అస్సలు మేము ఫుడ్ కానీ అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకోలేకపోతున్నాడు సార్. ఏదో బయటకు అలా తిరుగుతున్నాడు, అబ్బాయి కాబట్టి బాధ బయటికి తెలియదు కాబట్టి అలా తిరుగుతున్నాడు సార్. తిరుగుతున్నాడు అన్న పేరుకు తిరుగుతున్నాడు సార్. అమ్మ భవానీ, గణేష్ ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. తెలుగు ప్రజలు మీతో మాట్లాడడానికి చాలామంది వేచి చూస్తున్నారు. మీ పాప మీ చెంతకు చేరని చెప్పి మీకు ధైర్యం ఇచ్చేందుకు మన 10 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీకు ధైర్యం ఇచ్చేందుకు కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 0406931611, 0406931622. ఈ తల్లిదండ్రులకి ఆ పాపను చేర్చే ప్రయత్నంలో మీ వంతు మాట సాయం మీద అందించే ప్రయత్నం, లేకపోతే ఉపాయం అందించే ప్రయత్నం చేయాలనుకున్నా, ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. భవానీ గణేష్తో మాట్లాడి ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఆ పాపను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీ ఉపాయాన్ని, ఈ అపాయం నుంచి బయటపడే ఒక ఉపాయాన్ని మీరు పంచుకునే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భవానీ గణేష్ నిన్న తెలుగు ప్రజలు మన వాళ్ళంతా కూడా ఒక మాట అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, GPS ట్రాకర్ పెట్టండి ఆ కుక్కకి, ఆ GPS ట్రాకర్ పెడితే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది, పట్టుకోవడం జరుగుతుందని చెప్పి. ఒక్కసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. గణేష్, ఇందాక మీ గురించి భవానీ చెప్తూ చాలా బాధపడ్డారు. నేను ఆడపిల్లని కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను, మగపిల్లాడు కాబట్టి తను చెప్పుకోలేకపోతున్నాడని చెప్పి. భవానీ పరిస్థితి ఏంటి గణేష్? ఈరోజు వారం రోజులు, ఈ రోజుకి తల్లిగా తన గుండె పిండేసిన ఘటనది. ఎలా ఉంటుంది భవానీ వారం రోజులు కూడా? వేడిస్తూనే ఉంటుంది సార్. మీరు ఓదార్చే ప్రయత్నం చేస్తారు కదా, ఎలా ఉంటుంది? ఎప్పుడు కళ్ళ ముందుగా తిరిగేది సార్. దాన్ని పెయిన్ వేరే ఉంటుంది సార్. ఒకసారి కనిపించకుండా పోయింది సడన్గా. పాప మీరు కనిపిస్తే నాన్న నాకు ఇది కావాలని చెప్పి అడిగింది ఏదైనా గుర్తుందా అండి మీకు?